హాయ్ అండి. ఈరోజు నేను 2 లీటర్ల పాలతో చేసిన కోవా బిళ్ళలండి. చాలా బాగుంటాయండి. స్టవ్ మీద మనం దలసరి పాత్ర మనం పెట్టుకోవాలండి. దలసరిగా ఉన్నది, ఎందుకంటే అడుగు అంటదండి. అడుగు అంటకుండా మనం పర్ఫెక్ట్గా మనకి వస్తుందండి. చూసారా, నేను ఆవు పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలండి. వాటర్ అయితే కొంచెం కూడా మనం యాడ్ చేయకూడదండి. వాటర్ వేయకూడదు, చిక్కటి పాలు తీసుకోవాలండి. కాకపోతే మనం దగ్గరుండి అలా కలుపుతూ ఉండాలి. మీగడ అంటకూడదు, మీగడ కట్టకూడదండి. చక్కగా మనం చుట్టూ కలుపుతూ ఉండాలి. అడుగు నుంచి మనం కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు అంటకూడదండి. చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ బిళ్ళలు చేయడానికి మనకి ఓపిక ఉండాలండి. దేనికైనా అంతేనండి, మనకి ఓపిక మీద చేస్తేనే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, పాలు చిక్కబడ్డాయండి. ఇలా కలుపుతూ ఉండగా ఇలా వచ్చిందండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడే మనం షుగర్ వేసుకోవాలండి. చూసారా, చిక్కగా కొంచెం పాలు దగ్గరకు వచ్చాయి కదండి. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో కొంచెం ఎత్తుగా అండి వేసుకుంటున్నాను. షుగర్ ఇంకా ఎక్కువైపోయినా బాగోవండి. కరెక్ట్గా మనం సరిపెట్టేట్లు వేసుకోవాలి. 2 లీటర్ల పాలకి 2 గ్లాస్కి మనం నింపుగా ఇది తల కట్టుకొని వేసుకోవాలండి కొట్టి. చూసారా, ఇప్పటి నుంచి మనం ఇంకా నెయ్యి అండి, 1/2 స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు మనం శుభ్రంగా మనం కలపాలండి. కలపడంలోనే ఉందండి, కలపాలి. నెయ్యి వేసుకున్నాక శుభ్రంగా మనం కలుపుకోవాలండి. అదేంటంటే దగ్గరికి మనకి ఉండలాగా అయ్యినంత వరకు మనం కలపాలండి శుభ్రంగా. దలసరి పాత్ర మనం తీసుకోవడం వల్ల మనకి అడుగంటకుండా చూస్తారా ఎంత చక్కగా వస్తుందో. అడుగు నుంచి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలుపుతూ ఉండాలండి శుభ్రంగా. షుగర్ వేసాక మనం లాస్ట్ షుగర్ వేసాను కదండి. షుగర్ వేసాక మనం శుభ్రంగా మనం సన్నని మంట మీద కలపాలండి. షుగర్ వేసాక దగ్గరుండి చూసారా ఇలా అవ్వాలండి. గరిటతో శుభ్రంగా మనం కలుపుకోవాలి. మనకి చేతితో ఇలా పట్టుకునేసరికి మనకి ఇలా ఉండలా ఇవ్వాలండి. అంతవరకు మనం సన్నన మంట మీద అలాగా కలుపుతూ ఉండాలండి. చూసారా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే ఓపిక మీద చేసుకోవాలండి మనం. సరే అండి, ఇలా అవ్వాలండి. అలా చేతితో పట్టుకుంటే మనకి ఉండలా అలా రావాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నేను వేరే ప్లేట్లోకి వేసుకుంటానండి. చూసారా, వేరే ప్లేట్లోకి వేసుకున్నాక నేను చూపిస్తాను చూడండి. అది మనం చల్లారి పెట్టుకోవాలండి. ఇవ్వండి, ఉండలాగా మనం అలాగా అవ్వాలి. చేతి అలా చుట్టుకుంటే ఉండలా రావాలండి. మనకి చల్లగా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఈ చపాతీ ముద్దలాగా మనం కొంచెం శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ఉండలుగా చేసుకోవాలి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. చేస్తారు కూడా. చూడండి, చూసారా, చాలా బాగుంటాయండి. మీరు